ప్రాణాలు పోతాయని తెలిసినా, చెరసాలలో పెడతారని తెలిసినా, అపరిమితంగా దెబ్బలు కొడుతున్నా, హింసిస్తున్నా, గాయపరుస్తున్నా, ఈడ్చికెళ్తున్నా, ఎన్నో నిందలు వస్తున్నా, ఎన్నో అవమానాలు వస్తున్నా, కపట సహోదరుల వల్ల నష్టపోతున్నా, ఓడ ప్రయాణంలో ఓడలు బద్దలైపోయి సముద్రంలో తిప్పలు పడుతున్నా, ఆకలి దప్పుకులతో బతుకుతున్నా, జైల్లో పెట్టినా అతను హృదయం నిండా ఒకటే భారం, యేసయ్య కోసమే బ్రతకాలి, యేసయ్య కోసమే చనిపోవాలి. నిజంగా అటువంటి పౌలయ్య గారు లాంటి వాళ్ళు లేకపోతే యూదులతో ఆగిపోవలసినటువంటి సువార్త మన దాకా వచ్చేదా అండి? ఎవరో ఒకళ్ళు తెగించాలండి. ఎవరో ఒకడు ప్రాణాన్ని లక్ష్య పెట్టక ముందుకు సాగాలండి. ఈ మాటలు చెప్తున్నానని మీరు ఏదో అనుకుంటున్నారేమో బిడ్డలారా, కొండ ప్రాంతాలకు వెళ్ళి సువార్త చెప్పి వస్తున్నాను. 5 గంటల దూరం జర్నీ ఉన్న